హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం అల్లం ఆవకాయ ఎలా పెడతారో చూద్దాం రండి. ఫస్ట్ 200 గ్రాములు జీలకర్ర, ఆవాలు, ఇంకా 50 గ్రాముల మెంతులు తీసుకొని వేయించి పొడి చేసి పెట్టుకోండి. అలాగే మనం తెంపుకొచ్చిన మామిడికాయలని వాటర్లో వేసి నానబెట్టండి. పిక్కలు మొత్తం నాకు 2 కిలోలు అయినాయి. తర్వాత వాటిని ముక్కలు కొట్టించి ఇలా జీడి తీసి క్లీన్ చేసుకొని ఆరబెట్టుకోండి. 2 కిలోల మామిడికాయలకి నేను ఇప్పుడు కిలో అల్లం, అరకిలో వెల్లుల్లి పట్టించి పెట్టాను. నేను ఇక్కడ విజయ పల్లి నూనె వాడుతున్నాను. ఆయిల్ వేడైన తర్వాత 50 గ్రాములు ఆవాలు, 50 గ్రాములు జీలకర్ర, అలాగే 20 గ్రాములు మెంతులు వేసి చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. ఆయిల్ పొంగుతుంది, మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోండి. నేను ఇక్కడ 3 మ్యాంగో మిర్చి పౌడర్ వాడుతున్నాను. ఇది ½ కిలో తీసుకున్నాను. మిర్చితో సమానంగా మనం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కూడా నేను ½ కిలో వేసుకున్నాను. మీరు ఎన్ని కిలోల మామిడికాయలు తీసుకుంటారో దాని మెజర్మెంట్తో వేసుకోండి. ఇది రాళ్ళు పండి, మనకి ఇది పౌడర్ లాగా దొరుకుతుంది. దీన్ని మంచిగా గడ్డలు లేకుండా మీ చేత్తో నుంపుతూ తర్వాత కారంలో కలుపుకోండి. ఇట్లాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర, ఆవాల, మెంతుల పొడి వేసి కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి 20 గ్రాముల పసుపు వేసుకోండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేటప్పుడు ఇట్లా కొద్దిగా ఎల్లిపాయలు తీసి పక్కన పెట్టుకోండి. అవి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అట్లాగే ఒక 100 గ్రాముల శనగలు తీసి వేసుకోండి డైరెక్ట్గా ఇందులోనే. ఇప్పుడు మనము గోరువెచ్చగా ఉన్న పోపులో మనం రుబ్బి పెట్టుకున్న 1.5 కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తూ కలుపుకోవాలి. పోపు అనేది కొంచెం గోరువెచ్చగా ఉండాలి, పూర్తిగా చల్లబడకూడదు. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కారంలో ఉడికే ముక్కల్ని నీట్గా కడుక్కొని ఆరబెట్టుకున్నాం కదా, తేమ లేకుండా వాటిని వేసేయండి. మీకు ఇష్టం ఉంటే ఇందులో కొన్ని జీళ్ళు కూడా వేసుకోండి, కానీ నేను వేయలేదు. ఇలా కారం మొత్తం మంచిగా ముక్కలకి కలిసేలా కలుపుకోండి. మనం ఇంతకుముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ పోపులో కలిపి పెట్టుకున్నాం కదా, అది పూర్తిగా చల్లబడాలి. చల్లబడిన తర్వాత దాన్ని తీసి మనము ఈ కారం కలుపుకున్న ముక్కలలో వేసి మొత్తం కలుపుకోండి. ఈ ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ముక్కలకి పట్టేలాగా అడిగేలా కలుపుకోండి. చూసారు కదా, నోరూరించే మన అల్లం ఆవకాయ రెడీ అయిపోయింది. దీన్ని ఒక గాజు సీసాలో కానీ లేదంటే ప్లాస్టిక్ బకెట్ ఉంటే ప్లాస్టిక్ బకెట్లో కానీ పెట్టి మూత పెట్టి 3 డేస్ వరకు పక్కన పెట్టండి. 3 డేస్ తర్వాత మీరు దాన్ని కలిపి ఒకవేళ మీకు ఆయిల్ కానీ తక్కువ ఉంటే అప్పుడు యాడ్ చేసుకోండి. అప్పుడే పెట్టిన ఆవకాయలో కొద్దిగా రైస్ కలుపుకొని తింటే ఆ టేస్ట్ ఎంత బాగుంటుందో కదా. నచ్చిందా? మీరు కూడా ట్రై చేయండి.